ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయల్ని రైతుల దగ్గర నుంచి 100 కిలోలు 1200కు కొనమంది. అంటే 12 రూపాయలకు కొనమంది. అంతకుముందు 5 రూపాయలే పలుకుతున్నాయి అన్నటువంటి నేపథ్యం. వాటిని రైతు బజార్లో 1500 రూపాయలకి అమ్మమంది. అంటే కేజీ 15 రూపాయలకి అమ్మమంది. కానీ అది పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాస్తుంది, క్వాలిటీ లేని ఉల్లిపాయలు 18 రూపాయలకి అమ్ముతున్నారు అన్నటువంటి. రైతు బజార్లో అమ్ముతున్న ఉల్లిపాయల నాణ్యత మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే గోలీకాయల పరిమాణంలో ఉన్న నాణ్యత లేని సరుకును కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రైతులకు న్యాయం చేయడం కోసం నాణ్యత లేని ఉల్లిని రైతు బజార్లో విక్రయించడం ఏంటని మండిపడుతున్నారు. గత కొద్ది రోజులకు కర్నూలు మార్కెట్ యార్డుకి ఇబ్బడిముబ్బడిగా ఉల్లి దిగుమతులు వస్తున్నాయి. అయితే క్వింటా 600లకు మించి పలకపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. క్వింటా కనీస మద్దతు ధర 1200గా నిర్ణయించారు. అయితే అధికారులు మాత్రం అత్యుత్సాహంతో నాణ్యత లేని సరుకును వినియోగదారులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ మార్కెట్ ద్వారా ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది. ఈ బ్రోకర్ల ద్వారానే కొంటారు. ఆ బ్రోకర్లు ఈ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తారు. నెల 1 నుంచి 580 టన్నులు, 2 నుంచి శనివారం వరకు 1650 టన్నుల మేర కొనుగోలు చేశారు. క్వింటా 1200 చొప్పున కొనుగోలు చేస్తున్న మార్కెట్ అధికారులు సెకండ్ థర్డ్ క్వాలిటీ ఉల్లిని కూడా అదే ధరకు సేకరిస్తున్నారు. వాటి కిలో 18 రూపాయలు చొప్పున విక్రయించాలని రైతు బజార్లో పంపుతున్నారు. రవాణా కూలీ ఖర్చులు కలుపుకుని కిలో 15 రూపాయలు చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశిస్తున్నారు. మొన్నటిదాకా కిలో 14-15 అమ్మిన ఉల్లి ఇప్పుడు 18 రూపాయలు అంటే ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని రైతు బజార్ల సిబ్బంది చెప్తున్నారు.